మీకు ఫస్ట్ లవ్ స్టోరీ గుర్తుందా? పేరు చెప్పను, అది లవ్వా పాడా ఏమి కాదు, కానీ డిగ్రీ చదివే రోజుల్లో మా ఊరు అమ్మాయి ఎంత గొప్ప లవ్ అంటే, అమ్మాయి రోజు అంటే ఎంట పడుతున్నాడు తెలియదా మీకు, ఇట్లా పాపం ఉన్నాడంట శాషయ్య, ఆ పేరు మార్చేయబ్బా అని నమ్మకంతో నన్ను పెళ్లి చేసుకుంది. ఆ నమ్మకం ఇప్పుడు 34 ఏళ్ళు. మంచిగా యాక్టింగ్ చేస్తారు. మీరు ఈ ప్రొఫెషన్కి వచ్చినప్పుడు మీకు ఎవరైనా ప్రపోజ్ చేయడం, లవ్ లెటర్ రాయడం అలా ఏమైనా చేశారా? లవ్ లెటర్లు వచ్చాయి. అంటే నేను నాగేంద్ర యూనివర్సిటీలో భలే మాట్లాడావే, నా గురించి భలే మాట్లాడావే, నేను మంచివాడినా రైటర్గా ఉన్నప్పుడే 10 ఏళ్ల పాటు 1 డే కూడా టైం లేకుండా 100 సినిమాలు రాశాను. సార్, పోసాని గారు అనగానే మీరు ఒక ఫైర్ బ్రాండ్లో అందరికీ కనిపిస్తుంటారు. అలాంటి ఫైర్ బ్రాండ్కి కూడా ఏమైనా భయాలు ఉన్నాయా? అసలు మీరు ఎవరికైనా భయపడతారు? భయపడటం నాకు తెలియదు. నేను వేదవని అయినప్పుడు బాధపడాలి, భయపడాలి. ఈ షో నుంచి ఇప్పటి వరకు మీరు ఏం కన్వే చేయలేని విషయం ఏదైనా ఒక స్పెషల్ మూమెంట్ చెప్పండి ఆవిడకి. ఏం లేవు రాజా, మా దగ్గర ఆస్తులు అన్నీ ఉన్నాయి, 100 కోట్లు పైగా. యంగర్ జనరేషన్ వాళ్ళకి, అప్కమింగ్ ఆర్టిస్టులకి ఫైనల్గా ఈ షో నుంచి ఎవరికైనా ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పండి. పక్కన చూసే పిల్లోడు ఉంటారే, ఒక 5-6 ఏళ్ళ పిల్లోడు, అక్కడి నుంచి ఇక్కడ దాకా అందరూ ముదిరిపోయి ఉంటారు. హలో గాయస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను మీ నందు. మనందరికీ ఎంతో ఇష్టమైన పోసాని మురళీకృష్ణ గారు ప్రజెంట్ మన స్టూడియోకి అయితే వచ్చేసారు. చిన్నప్పుడు ఆయన మూవీస్ చూసినప్పుడు, ఆయన యాక్టింగ్ చూసినప్పుడు ఎంత చక్కగా దాంట్లో ఇన్వాల్వ్ అయి చేశారు. కొన్ని క్యారెక్టర్స్ చూస్తే అమ్మో ఈయన కోపం ఎక్కువ, ఈయన వచ్చారంటే రఫ్ ఆడిచ్చేస్తారు అనే ఫీలింగ్ ఉండేది. ఆయన ఏ క్యారెక్టర్ చేసినా కూడా అంతే పర్ఫెక్ట్గా చేసేవారు. ఎస్, ఇవాళ అయితే నేను ఫస్ట్ టైం ఆయనతో ఇంటర్వ్యూ చేయబోతున్నాను. సో రియల్ లైఫ్లో పోసాని గారు ఎలా ఉంటారు ఏంటి అనేది సార్తో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. థ్యాంక్ యూ సార్, మిమ్మల్ని ఆన్ స్క్రీన్ చూసినప్పుడు కొంచెం టెన్షన్ వస్తూ ఉంటుంది మీ రియల్ టైం క్యారెక్టర్స్ చూసి. బట్ మీరు ఆఫ్ స్క్రీన్ లైక్ కొన్ని షోస్లో కూడా చాలా ఫన్నీగా మీరు జడ్జ్మెంట్స్ ఇవ్వడము, అన్ని యాక్టివిటీస్ రీసెంట్ టైమ్స్లో చూస్తున్నాము. ప్రతి దాంట్లో యాక్టివ్గా ఉంటారు. ఇటు యాక్టింగ్, అటు పాలిటిక్స్, ఇటు ఎంటర్టైన్మెంట్. సో అందరికీ మీ ఆన్ స్క్రీన్ లైఫ్ గురించి తెలుసు. బట్ అందరి ఆడియన్స్ కోసం నేను కొన్ని ఫన్నీ క్వశ్చన్స్ అడుగుతాను సార్. ఇప్పటి వరకు ఎవరికి తెలియని బట్ అన్ని నిజాలే చెప్పాలి, షూర్గా. ఓకే సార్, మీకు ఫస్ట్ లవ్ స్టోరీ గుర్తుందా? ఫస్ట్ లవ్ స్టోరీ గుర్తుంది. అదొక్కసారి చెప్తారు? అదే, పేరు చెప్పను. ఓకే, పేరు చెప్పాలి అంటే అది లవ్వా పాడా ఏమి కాదు, కానీ ఎప్పుడు మాకు డిగ్రీ చదివే రోజుల్లో మా ఊరు అమ్మాయి ఓకే. ఎంత గొప్ప లవ్ అంటే ఒకసారి కూడా మాట్లాడుకోలే. అయ్యో, మదర్ ప్రామిస్లే ఐమ్ టెలింగ్. ఓకే అంటే నాకు అంటే నేను కొద్దిగా రాలాగా ఉండేవాడిని. ఓకే. అంటే వాడు ఎలా అంటే నేను అలాగే ఉంటా, వాడు ఏమనంటే రాయితో కొడతా, కర్రతో కొడతా, అటు ఉండేది. అసలు తెలిసేది కాదు, సొసైటీ అట్లా తెలిసే కదా చదువుకున్నా. కానీ ఒకడు నాకు లవ్ అంటే ఏంటో చెప్పాడు. అమ్మాయి బాగుంది, నీతో మాట్లాడి చాలాసార్లు చూసావా నువ్వు అంటే, నన్ను ఎందుకు చూస్తే అట్ట అనుకుంటే ఒక అమ్మాయికి నిజమే నన్ను చూస్తుందేమో అనుకున్నా. అది నన్ను చూస్తుంది నిజమే, నేను చూస్తున్నది నిజమే, కానీ ఎప్పుడూ మాట్లాడుకోలేదబ్బా. అయ్యో, మదర్ ప్రామిస్గా చెప్పలేదు ఇష్టం అని కూడా. అంటే ఆ అమ్మాయికి తెలుసు ఇష్టపడుతున్నారు అని. ఆ అమ్మాయి నన్ను ఇష్టపడుతుంది 100% తెలుసు. నాకు ఆ అమ్మాయి ఇష్టం తెలుసు. కానీ నాకు అంత ధైర్యంగా ఉన్నా కానీ ఏమైనా అంటదేమో మాట్లాడితే, అలాగే అయిపోయింది జీవితం అంతా. ఒక్కసారి కూడా చెప్పలేదా సార్? అస్సలు చెప్పలా. అయ్యో, అది ఏంది, ఇది మీ ఇద్దరు మాట్లాడుకుండానే ఉండగానే వాళ్ళమ్మ నాన్న నా మీద కోపం. అంటే నా దగ్గరికి వచ్చేవాళ్ళు కాదు, అంటే వాళ్ళ నాన్న నా మీద కోపం. అంటే కానీ జింబో దగ్గరికి వెళ్ళి మాట్లాడితే జింబో ఏం చేస్తాడు, కొడతాడు. నా పేరు జింబో, ఓకే. ఇది నిక్ నేము. ఓకే ఓకే. ఇప్పటికీ మా కాకల్లో నా పేరు జింబోయే. జింబో అని పిలుస్తారు. మద్రాసు వచ్చిన తర్వాతే పోసానికి ఇష్టమో ఏం తెలిసింది. ఓకే. మన అటు చెప్పుకోవాలి కదా మద్రాసులో అవును, ఒరిజినల్ పేరు. అట్లా నా పేరు అది. ఆ అమ్మాయికి నేనంటే బాగా ఇష్టం. ఓకే. అంటే ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ ద్వారా, ఒక అబ్బాయి ఉన్నాడు శ్రీనివాస్ అని, ఆయన ఫ్రెండ్ ద్వారా
పెళ్లి టైం వచ్చినప్పుడు హ్మ్. చెప్తాను, అవన్నీ చెప్తాను, గ్యారంటీ చూసుకుంటాను హ్మ్. నాకు చెప్పేవాడు. హ్మ్. ఈ చెప్పి ఓ కన్ఫామ్ అనుకునే రోజుల్లోనే హ్మ్. ఆహ్, వె నాకు నేర్పినోడే లవ్ లేదు. హ్మ్. వాడికి లవ్ ఫెయిల్ అయినాయి. ఓకే. వాడికి ఫెయిల్ అయితే వాడేంటి హ్మ్. జింబో గాడి లవ్ కూడా ఫెయిల్ చేయాలి. ఓహ్! నేను వాడికి లవ్ నేర్పితే హ్మ్. నాది ఫ్లాప్ అయిపోయింది. ఫ్లాప్ అయింది హ్మ్. అని వాడు ఏంటంటే ఇప్పుడు నాకు తెలిసే కదా ఇవన్నీ హ్మ్. హ్మ్. లాజిక్స్ హ్మ్. ఈ ఈ మోసాలు తెలిసేది కాదు. హ్మ్. వెళ్ళి ఆ అమ్మాయి నాన్నకు పోయి బాబాయ్ హ్మ్. జుంబోగాడు అట్ట అమ్మాయిని రోజు అట్ట ఎంట పడుతున్నాడు తెలియదా మీకు ఓహ్! నేను నాకు కూడా ఆ అమ్మాయి నా చెల్లి కదా హ్మ్. అంట నాకు బాధేస్తుంది అందుకని వాడిని ఒకసారి దూరం పెట్టు బాబాయ్ జాగ్రత్త హ్మ్. అమ్మాయి హ్మ్. కావాలని చెప్పా హ్మ్. ప్రామిస్లీ అలా చెప్తే అలా చెప్పి పెంపాడని వేరే వాడు చెప్పిన తర్వాత షాక్ అయిపోయాను నేను. హ్మ్. వాడు చెప్పాడా హ్మ్. వాడే కదా నాకు లవ్ చెప్పింది హ్మ్. అని చెప్తే హ్మ్. ఆ, ఏం చేయాలో నాకు తెలియలే. హ్మ్. చెప్పకపోతే నాకు ఎవరో చెప్పారు ఇట్లా హ్మ్. అతను కోపం ఉన్నాడంట శాషయ్య ఆ పేరు మార్చేయబ్బా అంటే హ్మ్. నేను నన్ను నా జోలికి నేను ఎవరికి రాను వస్తే ఊరుకోలు హ్మ్. అని చెప్పా. హ్మ్. చెప్పిన తర్వాత ఏంటంటే హ్మ్. వాళ్ళు ఇక్కడ ఈడు జుంబో రౌడీగాడు హ్మ్. అని అక్కడ ఆ అమ్మాయిని ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోయారు. ఓహ్! తెల్లారి చూస్తే ఎక్కడో తెలియదు. హ్మ్. అప్పటి నుంచి అంటే ఎగబడేవాడిని కాదు మనిషిని. హ్మ్. ఆహ్, వాళ్ళని వీళ్ళని ఎవరికీ ఏమీ తెలీల. హ్మ్. ఒక 6 నెలలు, 1 ఇయర్ హ్మ్. చెక్ చేస్తే ఎక్కడికో వెళ్ళిపోయారంట. హ్మ్. ఇంక మనం ఏం చేస్తాం? హ్మ్. సో, మీ ఫస్ట్ అట్లా అట్లా అది ఫెయిలు. హ్మ్. ఏది మాట్లాడుకోలా. హ్మ్. అసలు ఒక్క మాట కూడా హలో హ్మ్. కూడా మాట్లాడుకోలా. ఆహ్, మాట్లాడకుండానే లవ్ చేసుకున్న లవ్. హ్మ్. అది. ఫీల్ అవుతారా సార్? ఎప్పుడైనా చెప్పుంటే బావుండేది. ఎప్పుడైనా చూసారా తర్వాత? అప్పుడు అంటే నాకు పెళ్ళైన తర్వాత, నా భార్యను చూసిన తర్వాత హ్మ్. ఆమెని మర్చిపోయా. అబ్బా! ఇది గ్రేట్. ప్రతి అబ్బాయి నేర్చుకోవాల్సిన విషయం. నిజంగా 100% హ్మ్. ఇది పెళ్ళి, హ్మ్. ఆ అమ్మాయి నా కోసం వస్తుంది. హ్మ్. ఆ అమ్మాయి ఇది అనుకుంటది కదా! హ్మ్. ఇతను మురళి సినిమా అతను మంచోడంట హ్మ్. అని నమ్మకంతో కదా నన్ను పెళ్లి చేసుకుంది. అవును. ఆ నమ్మకం ఇప్పుడు 34 ఏళ్ళు. హ్మ్. అదే నమ్మకం, హ్మ్. అదే అభిమానం, అదే ఎఫెక్షన్. హ్మ్. ఏ గొడవలుండవు. హ్మ్. ఎప్పుడు కామెడీయే మా ఇంట్లో. ఓకే. నాకు మా హ్మ్. ఆవిడకి. హ్మ్. ఇబ్బంది అస్సలు నా ఎప్పుడు నా పెట్టలేదు. జీవితంలో లేదు, హ్మ్. రాదు. హ్మ్. అలాగే పిల్లలు కూడా ఇద్దరు మంచోళ్ళు. హ్మ్. మా ఇద్దరికి చాలా బాగుంటారు. అండగా ఉంటారు పిల్లలు. ఓకే. అదే ఇంకా అది మెమరీస్ కూడా రావు. హ్మ్. ఇట్లా హ్మ్. మీరు చెబుతుంటే అవునా! అని చెప్పాల్సొస్తుంది అంతే. అది టీనేజ్‌లో అందరికి కామన్‌గా జరిగేవి కాబట్టి అదొక గుడ్ ఆర్ బ్యాడ్ అదొక మెమరీ అంతే అవును. లైఫ్‌లో. హ్మ్. సార్ అంటే మీరు చూడడానికి అందంగా ఉంటారు. మంచిగా యాక్టింగ్ చేస్తారు. మీరు ఈ ప్రొఫెషన్‌కొచ్చినప్పుడు మీకెవరైనా ప్రపోజ్ చేయడం, లవ్ లెటర్ రాయడం అలా ఏమన్నా చేసారా? లవ్ లెటర్‌లు వచ్చినియి. వచ్చాయి. అంటే హ్మ్. నేను నాగార్జున యూనివర్సిటీలో నేను స్టూడెంట్స్ యూనియన్ జనరల్ సెక్రటరీని. హ్మ్. 2 సార్లు బాగా మెజారిటీతో గెలిచా. హ్మ్. అందరూ ఫ్రెండ్లీగా ఉంటారు బాగా. హ్మ్. అంటే అక్కడ కాకుండానే మామూలుగానే వేరే లవ్ లెటర్‌లు అట్లాంటివి ఉంటే చూసుకునేవాడిని. హ్మ్. నవ్వుకునేవాడిని, రాసేవాడిని ఇంకోటి. మీరు గూడా. ఆ! హ్మ్. అంటే లవ్ అని రాసేవాడిని కాదు. హ్మ్. ఆ ఎఫెక్ట్ మాట్లాడుతుంటారు కదా! అవును. అవును. "నువ్వు భలే మాట్లాడావే, నా గురించి భలే మాట్లాడావే, హ్మ్. నేను మంచోడినేనా? హ్మ్. అంటే రౌడీని కాదా? ఓకే. మరి ఇదిగో రౌడీలు అంటారు కదా నన్ను. హ్మ్. ఆడిని కొట్టే, ఈడిని కొట్టానని చెప్పేసి, హ్మ్. మళ్ళీ నువ్వు మాట్లాడితే మళ్ళా మాట్లాడకుండా పోతావేమో, హ్మ్. ఇట్లాంటివి మాట్లాడుకుంటా హ్మ్. అట్లా ఉండేవాడిని తప్ప, హ్మ్. ఆ అమ్మాయి ఫెయిల్ అయిపోయింది. ఈ అమ్మాయిని ట్రై చేద్దాం అది లేదు. హ్మ్. ఇంతవరకు లేదు. సినిమా ఇండస్ట్రీలో మీరు చూస్తారుగా. హ్మ్. మీ లవ్ ఫెయిల్స్ గాని అయి అవును. అవును ఆ! సార్. అట్ట చేసేవాడు కాదు. హ్మ్. అంటే ఎందుకు చేసేవాడిని కాదంటే మరి నీతిమంతుడని కాదు. హ్మ్. ఆ టైం లేదసలు నాకు. బిజీ. ఫస్ట్ సినిమాలో వచ్చిన కాడ నుంచి హ్మ్.
రైటర్గా ఉన్నప్పుడే 10 ఏళ్ల పాటు వన్ డే కూడా టైం లేకుండా 100 సినిమాలు రాశా. హ్మ్. ఆ తర్వాత డైరెక్టర్ని అయిపోయా. హ్మ్. వెంటనే ఆర్టిస్టు. హ్మ్. 500 సినిమాలు పైగా చేశా. అవును. ఇంకేడుంది నువ్వు చెప్పు. టైం ఉండదు. ఆ! ఎంత టైం అండి పొద్దున్నే 6:30కి ఇదైపోయి టిఫిను హ్మ్. పెట్టుకొని తినేసి మళ్ళా మా ఆవిడ మాకు అన్నం అందులో పెట్టి బొట్టలో పెట్టి షూటింగ్‌కి పంపించేది. హుహుహు. ఎందుకంటే అన్నం బయట అయితే బాగోదని హ్మ్. ఇంట్లోనే ఎర్లీగానే మా ఆవిడే వండించేది. ఓకే. వండించేసి పంపించి వెళ్ళిపోయేవాడిని. హ్మ్. ఇంకా నాకు ఆ టైం లేదు. హ్మ్. అంటే ఎప్పుడన్నా ఒక అమ్మాయి కనపడితే ఇట్లా మీలాగ చూసారనుకో అది హ్మ్. అది ఫ్రెండ్లీగా ఉంటుంది తప్ప హ్మ్. బ్యాడ్లీగా ఉండదు. ఓకే. అంటే ఎఫెక్షన్ ఎవరికైనా ఎఫెక్షన్ ఉంటుంది. హ్మ్. ఫ్రెండ్షిప్ ఉంటుంది. హ్మ్. ఫ్రెండ్షిప్ అనేది క్లోజ్ ఫ్రెండ్షిప్పే అవుద్ది. హ్మ్. అంతవరకు ఆ ఫ్రెండ్షిప్ చాలా మన లైఫ్ టైంలో ట్రావెల్ అవ్వచ్చు. హ్మ్. అది కాకుండా వేరే ట్రాక్‌కి వెళ్ళకూడదు. హ్మ్. అంటే వీ షుడ్ నాట్ ఎక్సీడ్ అవర్ లిమిట్స్. అవును. అది లేనప్పుడు నువ్వు నేను చచ్చిపోయేదాకా ట్రావెల్ అవుతూ ఉంటాం. అవును. ఇది కాదు ఫక్ అండ్ ఫర్గెట్ అన్నామనుకో హ్మ్. అది నాకు ఎథిక్స్ ఉండవు. హ్మ్. ఎదురు వాళ్ళకి ఎథిక్స్ ఉండవు. అవును సార్. అది క్లోజ్. హ్మ్.